హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు మారేడు దళాల్లో ఏకదళం అంటండి మా రైతు బజార్కి వచ్చాయి. మేము తీసుకున్నాం. ఇదేమిటయ్యా ఇలా ఉంది ఆకు అని అడిగితే దీన్ని ఏకదళం అని అంటారండి. చూసారా, అంటే ఒకే దాంట్లో ఇలాగ కలిసిపోయిందనమాట. ఇది చూసారా, మామూలుగా మనకి త్రిదళం ఎలాగో ఇలా ఉంటుంది కదా, ఏకదళం, త్రిదళం. అండ్ నేను దేవరాపల్లి ఒకసారి కచేరీకి వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ 9 ఆకులతోటి దళం ఉంది అక్కడ. దాన్ని ఏదో అన్నారండి, మర్చిపోయాను నేను. సో ఫ్రెండ్స్, అందరూ ఈ ఏకదళాన్ని చూస్తారు, ఏకదళం చూసారో లేదోను అనేసి అని వీడియో చేస్తున్నాను. అతను అన్నాడు అనమాట, అతను వెళ్ళి అడిగాం మేము, ఏమిటయ్యేది ఇలా కాకరాకులా ఉంది, ఇది అసలు మారేడు దళమేనా అంటే, లేదు సార్ ఇది ఏకదళం, మేము మా ఇంట్లో పెంచుతున్నాను నేను. సో మీకు ఆ డౌట్ ఏం లేదు. ఇగో ఇది చూసారా, ఇది త్రిదళం ఎలాగో మనకి ఇలా ఉంటుంది కదా, ఇది మనకు మామూలుగా తెలిసిందే. ఇప్పుడు ఇంకా అన్సీజన్ కదా, ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, అందువలన ఇంకా అంత బాగా నీట్గా మాకు ఇంకా రైతు బజార్లో రావట్లేదు ఈ మధ్యన. ఈ లోపల ఇగో ఏకదళాలు పట్టుకుని వచ్చాడు అతను. ఈ మధ్యన అప్పుడే వారం రోజులుగా మా ఇంట్లో ఏకదళంతో పూజ జరుగుతోంది. సో మీరందరూ కూడా దీన్ని చూస్తారు అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. దీంతో చేస్తే మరీ ఫలితం వస్తుందని అంటున్నాడు. మరి ఎంత ఫలితం వస్తుందో చూస్తాను నేను కూడాను. చూసారా, అలా కలిసిపోయిందనమాట. ఏకదళాన్ని నేను కూడా ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు. త్రిదళం చూశాను, 9 ఆకులున్న ఆ ఆకుని చూశాను, కానీ ఏకదళం దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం అండి. లేత ఆకులు అనమాట. అతని ఇంట్లో అతను పెంచుకుంటుంటే ఇప్పుడిప్పుడే వస్తున్నాయట, అందువలన అతను రైతు బజార్లో అమ్మడానికి తీసుకుని వచ్చాడనమాట. సో మా అదృష్టంగా భావిస్తున్నాము. దీంతో కూడా పూజ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాడు ఆ శివుడు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ మధ్య నేను వీడియోస్ చేయట్లేదు కదా, మళ్ళీ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతున్నానండి. కొంచెం బిజీ అయ్యాను, దానివల్ల వీడియోలు చేయలేకపోయాను. ఇంకా ఇవాళ నుంచి ఈ ఏకదళం నుంచి మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ధన్యవాదములు.